రోజు వెంట పడేవాళ్ళు చాలామంది. ఈరోజు ఏంటి వెంట పడట్లేదు? ఏమైంది అందరికీ? రావడం లేదు. హలో పిల్ల, ఏంటి రోజు నీకంటే ముందు వచ్చి వెయిట్ చేసే వాళ్ళు ఈరోజు ఎవరు రాలేదని చెప్పే అనుకుంటున్నావా? అవును, వాళ్ళందరినీ కొట్టేశా. నా పిల్ల జోలికి ఎవరైనా వచ్చినా లైన్ వేసినా బాగుండదని నైట్ వార్నింగ్ ఇచ్చా. అయ్యో నా లైఫ్ మొత్తం సింగిల్గా నీతోనే ఉండడమా? ఇంకా వేరే ఏవో ట్రై చేయరా? ఎలానో ఏమో. ఓసి నీ పాపం పాడుగాను, ఏంటో ఇట్లా తయారైనావు? చెప్పాలరా, మీలాంటి వాళ్ళు చూస్తారని కదరా రెడీ అయ్యేది. శుక్రవాడు బండి అర్థమైందా? నువ్వు పడతావా సోకులా? అంతా కాదు, కాఫీ షాప్కి వెళ్దాం, నేను టోటల్గా చెప్తా ఏం జరిగింది అనేది. చెప్పరా, వచ్చేసాం కదా. ఏం లేదు, పడితే నొక్కిన వెంట పడాలని చెప్పేసి నీ వెనక ఎవరు లైన్ వేస్తున్నారో అని అబ్జర్వ్ చేశా, చూసా. వాళ్ళందరికీ మందు అలవాటు ఉంది, మందు ఆఫర్ చేశా. వచ్చారు, తాగారు. ఒక పెగ్గు తాగాకన్నా మీరు నాకు మందు తాగారు, మీరు నాకు రుణపడి ఉండాలి అని ఒకే డైలాగ్ అన్నా. చెప్పన్నా, ప్రామిస్ చేస్తున్నామని ఒక్కొక్కడు ఎగబడ్డాడు. నేను చెప్పేశా, మీరు రోజు వెంట పడుతుర్రు, ఆ పిల్ల నాది, అర్థమైంది కదా అని చెప్పా. కథం ఎక్కడ పోడు అక్కడ 2 పెగ్గు తాగేసి అందరు కలిసి, అన్నా మీరు నాకు మంది ఇచ్చిన మహానుభావులు, మీకోసం పెళ్ళి కూడా చేసుకోమన్నా, అలాంటిది గీ పిల్లని ఎందుకన్నా మాకు లైన్ అయ్యాం అని చెప్పి అన్నారు. తాగబోతు వచ్చిన వాళ్ళు నేను అనుకున్నా, నా వెనుక ఒక 10-20 మంది నింపించుకుందామని చెప్పి. ఏంటో నైట్ ఒక కళ వచ్చింది మొన్న. అక్కడ నిజమైతే అనుకోలేదు. బట్ ఏం చేస్తాం, నీలాంటి వాడు తగిలితే ఇలానే ఉంటారా బాబు? మీలాంటి సిన్సియర్లు ఏమంటాయి కదరా. మాలాంటి 10-15 మంది అబ్బాయిలతో ఆడుకునేటోళ్ళం ఒక్కరితోనే ఉండాల్సి వస్తుంది అడ్జస్ట్ చేసుకొని. ఎట్లా రైట్లయితే అందుకే రావి పైన అవి కేసులు పెడుతున్నాం. ఒకసారి నీ దుంపదేగా కేసులు పెట్టడం ఏంటే, మంచిగా ఉన్న ఒక్కంతో మంచిగా ఉండాలి కానీ. పీకినవుతి నేను పీకుతాను తెలుస్తుంది. ఈరోజు తాళి కట్టేస్తాను, ఇంటికి వెళ్దాం. నాతో కాదురా, సింగిల్ సినిమా చూడడం లైఫ్ టైం. నేను ఒక 10-15 సినిమాలు చూడాలని వదిలిపెట్టేయాలి సార్ లైఫ్. ఎక్కడ పుట్టినవే అవలేదానా, ఏంటి ఇలా తయారయ్యావు? అవునరా, నేను ఇంతే. సరేనే పోవే, నీకు నాకు బ్రేకప్. ఓ పూరియే బ్రేకప్ అంటే మళ్ళీ నా వెనక మా ఇంటికి వచ్చి ఏంటి ముందు అవుతావు? అవునరా, తాగుతా. బ్రేకప్ అంటే నీకే కదా మందు తాగడం, నాకు కూడా మందు తాగడం తెలుసురా. అసలే నాకు ఇప్పటికే 4-5 ఎక్స్పీరియన్స్ వచ్చాయి తెలుసా, నీతో 5 అనుకుంటా. చాలా మంచిది అనుకుని నీ ఎంబడి పడ్డా, నువ్వెంట ఇలా చేస్తున్నావు? నేనే కాదురా, జీవితం అందరికి ఇంకే ఉన్నారా యూజ్ అంత్రం. అయితే యూజ్ ఎంత ఉంటే నేను కూడా యూజ్ అంత్రంలో ఉంటా. కాదే నీకు పిసలేసిందా? నాకెందుకు పిసలెత్తదిరా, నేను మందిని చూసి ఇంటి పక్కన చూసి ఇలా తయారయ్యా. నువ్వు చెప్తున్నా, నేను గుండెల్లో పెట్టి చూసుకుంటా. పీకినవుతి. ఇగో సెన్సార్ ఒప్పుకోదని చెప్పి బూతులు మాట్లాడలేదు, నేను బూతులు మాట్లాడాలకు నువ్వు మూసుకుంటావు, అర్థమైందా? సరే తీరా మాట్లాడా. ఇద్దరం మందు తాగుదాం, పొద్దుగాలే ఇద్దాం, ఆఫీస్కి పోదాం. సరే ఏం చేద్దాం, నీ ఒక్కంతోనే ఇక అడ్జస్ట్ కావాలి. నేనే కారు నడుపుతా, ఎందుకంటే నన్ను ఇలా చేసావు కదా. నేను చేశానే, లవ్ చేసా సిన్సియర్గా. చేసినా నీకు సుక్కలు చూపెడితే ఈ కాలం నుంచి. నీకు ఆల్రెడీ సుక్కలు చూపెట్టినా కాబట్టి కదరే నేను డ్రైవింగ్ చేసాను, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు. నన్నంతా పట్టేసింది తెలుసు నీ వల్ల. నైట్ అంతా పని చేస్తున్నాడు మాటదా మరి? చేసినవుతి. సరే తీ, ఏంటి లీవ్ పెడదాం, వెళ్దామా మరి? మళ్ళీ రౌండ్ వేద్దామా? మహార్ బాబా నీ స్టామినా ఏదైనా అర్థమైంది. నడుములో మంచి ఆలీట కొట్టున్న వల్ల కాదు, ఆఫీస్కి వచ్చి ప్రశాంతంగా చేసేలా పని చేసుకుంటే అయిపోతుంది. గడి సంగతి తగ్గేదా లేదు, దారికి వచ్చినావు.